ఆరుగాలం శ్రమించి పండించిన కందులను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ కామారెడ్డి జిల్లా మద్దూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు ఆందోళనకు దిగారు రైతులు. వారం రోజులుగా కష్టాలు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. అధికారుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. తన మీద సీఎం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులు, వ్యాపారస్తుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. భువనగిరి జిల్లా మోత్కూరులో ఆయన్ని ఘనంగా సన్మానించారు టీఆర్ఎస్ నాయకులు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వడంతో పాటు ఫారెస్ట్ అధికారుల దాడులను నియంత్రించాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు గిరిజనులు. బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్న నేతలు ఆఫీస్ ముందు బైఠాయించారు. గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేసి పట్టాలివ్వాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లలగూడలో గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు ఎక్సైజ్ అధికారులు. అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫారూక్ హుస్సేన్ ను ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ప్రారంభించారు. 3వ పట్టణ పోలీస్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చలివేంద్రాలు ప్రారంభిస్తామన్నారు ఎస్పీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ దీక్ష ముగింపు దినోత్సవం ఘనంగా జరిగింది. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తర్వాత ఉద్యమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.